హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ టీవీ. తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ని లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. చెరుకుపల్లి అనే గ్రామంలో రాము అనే వ్యక్తి తన భార్య లక్ష్మితో నివసిస్తూ ఉండేవాడు. అతను వృత్తిరీత్యా వైద్యుడు. ఎంతో కాలం అక్కడే తన భార్యతో కలిసి సంతోషంగా నివసిస్తూ ఉంటాడు. రోజంతా తన పేషెంట్స్తో బిజీగా ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రాముని కలవడానికి చిన్ననాటి స్నేహితులైన రవి మరియు కిషోర్ అక్కడికి వస్తారు. రవి ఒక స్కూల్ టీచర్, కిషోర్ ఒక మంచి లాయర్. వచ్చిన స్నేహితులను ఇంట్లోకి ఆహ్వానించి రాము తన భార్య లక్ష్మికి వాళ్ళకి కావలసిన భోజనాల ఏర్పాట్లు చూడమని అలా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అలా కొంతసేపు బయట కాలక్షేపం చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. వచ్చి వాళ్ళ ఇంటి సోఫాలో కూర్చొని ఇలా అనుకుంటుంటారు. ఇంకా ఏంటి, ఎలా ఉన్నాయి మీ పనులు? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతాడు రాము. దానికి బదులుగా కిషోర్ సమాధానమిస్తూ, హా, బానే ఉన్నావురా. ఇంకా వర్క్ విషయానికి వస్తే పర్వాలేదురా, అలా సాఫీగా నడుస్తోంది. కొన్నిసార్లైతే ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చానా అనే ఆలోచనలకు కూడా వెళ్లాల్సి వస్తోంది. ఏమైందిరా, సడన్ గా అలా మారిపోయావు? ఏదైనా సమస్య? అంటాడు రవి. దానికి కిషోర్ సమాధానమిస్తూ, లాయర్ వృత్తి గురించి తెలిసిందే కదా, ఒక్కోసారి అన్యాయం వైపు కూడా వాదించాల్సి వస్తుంది. చేసేది తప్పని తెలుసు కానీ తప్పక చేయాల్సి వస్తోంది. అప్పుడు రాము, ఏమైంది కిషోర్? ఏదైనా సమస్య ఉంటే కొంచెం వివరంగా చెప్పు. ఇలా సగం సగం చెప్తే ఎలా అర్థమవుతుంది చెప్పు. అప్పుడు కిషోర్, ఒకసారి నా దగ్గరకు ఒక వివాదం వచ్చింది. ఒక పేద ముసలాయన మరియు ఒక ధనికుడు ఆస్తి ఆక్రమణ గురించి వచ్చారు. జరిగిన విషయం ఏమిటంటే, ఒక 2 ఎకరాల భూమిలో ఆ ముసలాయన వ్యవసాయం చేస్తూ ఉండేవాడు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పేద ముసలివాడు తన పొలంలో ఒకరోజు మొక్కలకి ఎరువు వేస్తూ ఉండగా అక్కడికి రంగారావు అనే ధనికుడు తన మందిని వెంటపెట్టుకొని వచ్చి ఇలా అంటాడు. ఏం ముసలాయనా, ఎన్ని రోజులని ఇలా కష్టపడుతూ ఉంటావు? నీ పొలాన్ని నాకు అమ్మేయ్, నీకు మంచి డబ్బులిస్తాను. వాటితో నువ్వు సంతోషంగా బ్రతకొచ్చు అని అంటాడు. అందుకు ఆ పేద రైతు సమాధానమిస్తూ, నన్ను క్షమించండయ్యా, నేను నా భూమిని మీకు అమ్మలేను. ఇది నాకు తల్లి లాంటిది, తరతరాలుగా వస్తున్న భూమి. దీని మీదనే నేను, నా కుటుంబం ఆధారపడి జీవిస్తున్నాం. మీరిచ్చే డబ్బులు కొన్ని రోజుల్లోనే ఖర్చయిపోతాయి. మళ్ళీ మేము రోడ్డున పడాల్సి వస్తుంది. దానికి వెంటనే రంగారావు కోపంతో, చూడు ముసలాయనా, ఈ భూమిలో ఒక ఫ్యాక్టరీ నిర్మిస్తాను. అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మర్యాదగా నా దారికి అడ్డుగా ఉండకు. నా గురించి నీకు తెలీదు. ఆ ముసలాయన ఎంతకీ ఒప్పుకోకపోయేసరికి ఆ భూమిని బలవంతంగా ఆక్రమించాడు. అప్పుడు ఆ ముసలాయన కిషోర్ దగ్గరకు న్యాయం కోసం వెళతాడు. దానికి కిషోర్ తప్పకుండా సహాయం చేస్తానని చెప్పి అతన్ని పంపిస్తాడు. అతను వెళ్లిన మరికొంత సమయానికి ఆ రంగారావు కిషోర్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. చూడు కిషోర్, నీ చెల్లికి నా కొడుక్కి నిశ్చితార్థం అయ్యింది. అది గుర్తుపెట్టుకొని ఈ భూమి నాకు వచ్చేలా వాదించు. లేదంటే ఈ సంబంధాన్ని ఇక్కడితోనే రద్దు చేస్తాను. నువ్వే ఆలోచించుకో. అలా అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. కిషోర్ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఒకవేళ నిజంగా నేను గనక ఆ రైతు వైపు వాదిస్తే నా చెల్లి ఎంతగానో ప్రేమించి కుదుర్చుకున్న వివాహం ఆగిపోతుంది. ఆ రంగారావు అన్నంత పని చేస్తాడు అని అనుకొని రంగారావు వైపుగా వాదించి భూమి అతనికి దక్కేలా చేస్తాడు. కిషోర్నే నమ్ముకున్న ఆ రైతు బాధతో ఊరు చివర ఉన్న చెట్టుకు ఉరివేసుకొని చనిపోతాడు. అది తెలుసుకున్న కిషోర్ చాలా బాధపడతాడు. ఉన్నవాడిని ఎదిరించే ధైర్యం లేక, లేనివాడికి సాయం చేసే అవకాశం రాక బాధపడుతున్నానని తన గురించి మొత్తం చెప్తాడు. అది విన్న రవి కాస్త బాధపడుతూ, నీ జీవితంలో జరిగిన లాంటి సంగతే నా జీవితంలో కూడా జరిగింది అంటూ మొదలు పెడతాడు. రవి ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. అతడు పిల్లలని ఎంత విద్యావంతులుగా తీర్చిదిద్దుదామని అనుకున్నా అక్కడ ఉన్న పిల్లలంతా
బాగా ఉన్నత కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళవ్వడంతో రవిని లెక్క చేసేవారు కాదు. అందులో ఒక అబ్బాయి పాఠశాల యాజమాన్యం కుమారుడు. అతను ఏం చెప్తే అది జరగాల్సిందే, లేదంటే వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. అలా నడుస్తున్న ఆ పాఠశాలలోకి ఒక నిరుపేద రైతు కొడుకు చేరతాడు. కష్టం విలువ తెలిసిన ఆ అబ్బాయి ఆటల్లోనూ చదువుల్లోనూ చురుకుగా ఉంటాడు. అలా అన్నింటిలో ముందు ఉన్న ఆ అబ్బాయంటే రవికి ఎంతో ఇష్టం. అతనిని దగ్గరికి చేర్చుకొని పాఠాలు బోధించడం మిగతా విద్యార్థులకు ఏమాత్రం నచ్చలేదు. వెంటనే ఆ అబ్బాయిని బడి నుండి పంపించేయాలని, లేదంటే తన ఉద్యోగాన్ని తీపించేస్తామని చెప్తారు. రవి ఇంకేమీ చేయలేక మనసుకు కష్టంగా ఉన్నా కూడా ఆ అబ్బాయిని జరగని సిలబస్ నుండి చిక్కు ప్రశ్నలు వేసి ఆ అబ్బాయిని అక్కడి నుండి పంపించేస్తాడు. వేరే గత్యంతరం లేక ఆ అబ్బాయి తన తండ్రి వెంట పొలం పనులకి వెళ్తాడు. ఆ సంఘటన తన జీవితంలో చాలా బాధాకరం అని రవి చెప్తాడు. అది విన్న రాము, కిషోర్ అతనిని ఓదారుస్తారు. చూడు రవి, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక తప్పు జరుగుతుంది. అందరిలాగే నా జీవితంలో కూడా ఒక తప్పిదం జరిగింది అని రాము తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాడు. నేను ఈ ఊరికి వచ్చిన కొత్తల్లో ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని ఒక ధనవంతుడు విందుకు ఆహ్వానించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ విందుకి నాకు కూడా ఆహ్వానం వచ్చింది. వాళ్ళని వెళ్ళి కలిస్తే నేను కూడా మంచి మంచి ప్రముఖులను కలవచ్చు, నా వృత్తిరీత్యా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని సంతోషించాను. ఆ రోజు రానే వచ్చింది. నేను మంచి దుస్తులు ధరించి విందుకు బయలుదేరే ముందు ఒక నిండు గర్భిణీ వచ్చి ఇలా అంది. అయ్యా డాక్టర్ గారు, మా ఆయన ఇంటి మీద నుండి పడిపోయి ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు. మీరే వచ్చి ఎలా అయినా కాపాడాలయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంది. దానికి రాము అతనిని కాపాడడానికి వెళ్తే వాళ్ళు పేదవాళ్లు కాబట్టి తనకేమీ లాభం ఉండదు. మళ్లీ విందుకు కనుక వెళ్ళకపోతే మంచి మంచి పరిచయాలను వదులుకోవాల్సి వస్తుంది అని ఆమెతో ఇలా అంటాడు. చూడమ్మా, నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. ఇప్పుడు రావడం కుదరదు అని చెప్తాడు. ఆ పేద గర్భిణీ స్త్రీ ఎంత బతిమిలాడినా వినకుండా విందుకు వెళ్ళిపోతాడు. కాని ఆ రోజు విందు కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేయబడుతుంది. అక్కడకు వెళ్లి తెలుసుకున్న రాము మళ్లీ తిరిగి వచ్చి ఆ గర్భిణీ స్త్రీ ఇంటిని కనుక్కొని వెళ్లేసరికి ఆమె భర్త మరణించి ఉంటాడు. అప్పుడు చాలా బాధపడుతూ ఆ స్త్రీ వచ్చినప్పుడే వెళ్లి ఉంటే ఆమె భర్త బతికి ఉండేవాడు అని బాధపడతాడు. ఇదంతా విన్న అతని ఇద్దరు స్నేహితులు తమలో తాము, అందరూ జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం, కాని మళ్లీ అవే తప్పులు తిరిగి చేయకుండా ఉండాలి అనుకుంటారు. ఈ ముగ్గురి సంభాషణను రాము భార్య లక్ష్మి చాటుగా వింటుంది. ఇంతలో బాగా చీకటైపోతుంది. రాము తన స్నేహితులతో పదండి వెళ్ళి భోజనం చేద్దాం అని లేస్తారు. రాము వెళ్ళి లక్ష్మిని భోజనం వడ్డించమని అడుగుతాడు. దానికి బదులుగా లక్ష్మి, అయ్యో క్షమించండి, నాకు కొంచెం ఒంట్లో బాలేక వంట ఏమీ చేయలేదు అని చెప్తుంది. అది విన్న రాము కోపంతో, ఇప్పుడా ఈ మాట చెప్పేది? కొంచెం ముందుగా చెప్పి ఉంటే హోటల్లో తెచ్చుకునేవాళ్లం కదా. ఈ సమయానికి హోటళ్లన్నీ మూసేసుంటాయి. ఎందుకింత ఆలస్యం చేశావు అని కోపంతో కొట్టడానికి వెళతాడు. దాన్ని చూసిన లక్ష్మి, నేను ఒక్క పూట సమయానికి వంట చేయకుండా ఉంటేనే మీకు ఇంత కోపం వస్తోంది. అయినా ఇప్పుడు ఏం మునిగిపోయిందని మీకు అంత కోపం వస్తోంది? ఒక పూట తిండి తినకపోతే మనమేం చనిపోం కదా. కానీ ఒక వైద్యుడు తన వృత్తిని సక్రమంగా నిర్వర్తించకపోతే ఒక ప్రాణం పోతుంది. ఒక గురువు తన విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే ఆ విద్యార్థి భవిష్యత్తే నాశనమవుతుంది. ఒక న్యాయవాది అన్యాయంగా ఉంటే ఒక మనిషి శిక్షకు గురవుతాడు. ఈ వృత్తులలో వారు వారి వృత్తిలో ఒక్కసారి తప్పు చేసినా క్షమించరాని నేరం. మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. అదంతా విన్న ఆ ముగ్గురు తల దించుకొని సిగ్గుపడతారు. నన్ను తప్పుగా అనుకోకండి, వంట ఇంతకు ముందే చేసి ఉంచాను. వెళ్ళి చేతులు కడుక్కొని రండి, వడ్డిస్తాను అని అంటుంది. వాళ్ళు కూడా భోజనాలు చేసి
ఎవరింటికి వాళ్ళు బయలుదేరే ముందు లక్ష్మితో ఇలా అంటారు. చూడమ్మా లక్ష్మి, వయసులో నువ్వు చిన్నదానివైనా చాలా పెద్ద నీతి నేర్పావు. ఇక నుండి మా జీవితంలో ఏ తప్పు జరగకుండా చూసుకుంటాం అని చెప్పి ఎవరింటికి వాళ్ళు బయలుదేరతారు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్. ఒక ఊరిలో శ్రీధర్, రమ అని ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళది ప్రేమ వివాహం. కానీ వాళ్ళ ఇంట్లో పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలోనే పెళ్లి చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. మొదట్లో వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒకరికొకరు తినిపించుకునేవారు. ఇద్దరు కలిసి హోటళ్లకు, సినిమాలకు తిరిగేవారు. ఒకరు వెజిటేబుల్స్ కట్ చేస్తే ఇంకొకరు కూర వండేవారు. వీళ్ళ 5 సంవత్సరాల కాపురానికి గుర్తుగా వాళ్ళకొక పాప కూడా పుట్టింది. ఇప్పుడు తను స్కూల్కు కూడా వెళ్తుంది. అలా వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య ప్రేమ తక్కువ అయ్యేది, గొడవలు ఎక్కువ అయ్యేవి. ఒకరోజు రమ తన భర్తకిష్టమైన స్వీట్ హల్వా చేసి ఇస్తుంది. ఏమండి, ఇదిగోండి మీకు ఇష్టమైన హల్వా. అప్పుడు శ్రీధర్ తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వద్దు పో, నేను తర్వాత తింటాను అని కొంచెం ఇబ్బందిగా అంటాడు. అయ్యో, అదేంటండి, మీకోసం ఇంత కష్టపడి చేస్తే ఇలా అంటున్నారు? అబ్బా, నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నానే అని తిడుతూ సరే ఇటు ఇవ్వు అని తీసుకొని తింటాడు. ఆ స్వీట్ శ్రీధర్కి నచ్చక కింద ఊసేసి ఛీ, చాలా చెత్తగా ఉంది, ఇంకోసారి ఇలాంటివి చేయకు అని కోపంగా కసిరిచ్చుకుంటాడు. అది విన్న రమ బాధతో తన బెడ్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటుంది. అదే టైంలో రమ వాళ్ళ అమ్మగారు కాల్ చేస్తారు. అప్పుడు రమ తన కన్నీళ్లను తుడుచుకొని కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మా. ఏమ్మా, ఎలా ఉన్నావు? ఇక్కడ జరిగిన విషయం వాళ్ళ అమ్మకు చెప్తే బాధపడుద్దేమో, అందుకే చెప్పకూడదనుకోని. నేను బానే ఉన్నానమ్మా, నువ్వు బాగున్నావా? ఆయన నేను ఇద్దరం బానే ఉన్నాం. నాకేంటమ్మా, నేను బానే ఉన్నాను. కానీ నాన్నగారే ఆ బీడీలు కాల్చొద్దంటే వింటాడా? మన పక్కింటి సుబ్బన్న వాళ్ళ మావయ్య ఇలాగే బీడీలు తాగి తాగి లంగ్స్ పాడైపోయి చనిపోయాడంట. నాకేమో అది విన్నప్పటి నుండి ఒకటే భయంగా ఉంది. అవునా? ఇదివరకు నేను అడిగితే బీడీలు మానేసా అన్నాడు. అంతలో రమ వాళ్ళ నాన్నగారు ఫోన్ తీసుకొని అయిపోయిందా నా మీద చాడీలు చెప్పడం అని తన భార్యతో అని, హలో బిడ్డ, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను, కానీ నువ్వు ఆ బీడీలు తాగడం అలవాటు మానుకోవా నానా? నా వయసు పెరిగే కొద్దీ ఆ అలవాటు కూడా పెరుగుకుంటూ వచ్చిందిరా. ఇప్పుడు సడన్ గా మీరు మానేయమంటే ఎలా చెప్పు? నువ్వు ఆ బీడీలు తాగడం మానేయకపోతే నేను సచ్చినంత ఒట్టు అని బాధగా చెప్తుంది. అది విన్న వాళ్ళ నాన్నగారు కూడా చాలా బాధపడుతూ, తల్లి ఏంటిరా ఆ మాటలు? సరేలేరా, నీకోసమైనా మానేస్తాలే అని అనగానే రమ చాలా సంతోషపడుతుంది. సరే నానా, నాకు కొంచెం పని ఉంది, నేను ఉంటాను. సరే తల్లి, మీ ఆయన్ని అడిగినట్టు చెప్పు అని ఇద్దరు కాల్ కట్ చేసుకుంటారు. ఆ తర్వాత శ్రీధర్ రమను పిలిచి అయిపోయిందా సోది? ఇక్కడ జరిగినవన్నీ అక్కడ చెప్తున్నావా నువ్వు అని అడుగుతాడు. ఆ మాట విన్న రమ కొంచెం కోపంగా, నేనేం చెప్పలేదు, చెప్పినా ఏం రాదు కూడా, వాళ్ళని బాధ పెట్టడం తప్ప. అబ్బో, బానే ఉంది మీ అమ్మ వాళ్ళ మీద ప్రేమ అని వెటకారంగా అంటాడు. మీ వాళ్ళ మీద నీకున్నప్పుడు మా వాళ్ళ మీద నాకుండదా అని కొంచెం కోపంగా అంటూ కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు. అంతలోనే తన స్నేహితుడు రవి అక్కడకు వస్తాడు. హే, హాయ్ రా శ్రీధర్. హాయ్ రమా అని అంటాడు. అప్పుడు శ్రీధర్, రమ ఇద్దరు తనకి హాయ్ చెప్తారు. ఎప్పుడు వచ్చావురా? ఈరోజు మార్నింగే వచ్చాను రా. వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో రవి, నీకు కూడా వడ్డిస్తా. నాకు వద్దు రామా, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను. ఆ తర్వాత ఇద్దరు కలిసి బిల్డింగ్ పైకి వెళ్తారు. ఎలా ఉందిరా అమెరికా లైఫ్? అంతా మామూలేరా, ఎటు చూసినా అక్కడ తెల్లోళ్ళ కంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవునులే, ఈ మధ్య అందరి ఆలోచనలు, అందరి అడుగులు అమెరికా వైపే అన్నట్టున్నాయి. ఆ మాటలు విన్న రవి, సరే కానీ మీ పెళ్లి లైఫ్ ఎలా ఉంది? ఇప్పుడు శ్రీధర్ కొంచెం ఇబ్బంది పడుతూ, ఏం చెప్పమంటావు, ఎలా చెప్పమంటావురా? లైఫ్ చాలా చెత్తగా అనిపిస్తుంది.
లవ్లో ఉన్నప్పుడు లైఫ్ చాలా బాగుంది, తను నా వైఫ్గా వస్తే అద్భుతంగా ఉంటుందన్నావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావేంటిరా? అప్పుడు శ్రీధర్ కొంచెం ఇబ్బంది పడుతూ, లవ్లో ఉన్నప్పుడు ఎవరింట్లో వాళ్ళుండి ఎప్పుడో ఒకసారి కలుస్తాం, వీలుంటే ఫోన్లో మాట్లాడుకుంటాం, కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. కానీ పెళ్లి లైఫ్ అలా కాదు కదా. ఇప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటే ఒకరి గురించి ఇంకొకరికి నిజాలు తెలిసిపోతాయి. సో బతకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు శ్రీధర్ మాటలు విన్న రవికి ఏదో జ్ఞానోదయం అయినట్టు చిన్నగా భయపడతాడు. అవునురా శ్రీధర్, నువ్వన్నది కూడా నిజమే. అప్పుడు శ్రీధర్ అవును అన్నట్టు తల ఊపి, చూడు రవి, నీకొకటి చెప్తా, లైఫ్లో ఎప్పుడూ మర్చిపోకు, ఆడది లేకుండా మగాడు ఉండలేడు, మగాడు లేకుండా ఆడది ఉండలేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం అస్సలు కలిసి బతకలేరు. ఎందుకంటే కలిసి ఉండేది ఇద్దరు మనుషులు కాదు, 2 మెదడులు. అవి ఎప్పటికీ కలవవు. వీలుంటే కష్టాలు తెచ్చి పెడతాయి. ఇప్పుడు అలానే ఉంది నా పరిస్థితి. నువ్వు చెప్తుంటేనే నాకు భయం వేస్తుందిరా శ్రీధర్. సరే, ఇదంతా ఎందుకులే గానీ నువ్వేంట్రా సడన్గా అమెరికా నుండి ఊడిపడ్డావు? నాకు రేపు పెళ్లి చూపులురా, అందుకే ఇంత సడన్ గా రావాల్సి వచ్చింది. అది విన్న శ్రీధర్ రవి వైపు జాలిగా చూసి నవ్వుకుంటూ, ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు పెళ్ళి అంటున్నావు అంటే నిన్ను చూస్తే నాకు చాలా జాలేస్తుందిరా. అప్పుడు రవి చిన్నగా భయపడుతూ, అస్సలు పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, నువ్వు ఇవన్నీ చెప్తుంటే నాకు నిజంగా భయం వేస్తుందిరా అని అంటాడు. అంతలో రవికి ఫోన్ వస్తుంది. సరే తర్వాత కలుద్దాంరా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీధర్ కూడా ఒక ఫోన్ కాల్ మాట్లాడుకొని కిందకు వెళ్తాడు. అంతలోనే చీకటి అయిపోతుంది. రోజు ఆ భార్యాభర్తలిద్దరి మధ్య ఏదో రకమైన వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అవి ఎలాంటివి అంటే, రోజు గుమ్మం దగ్గర గేటు నువ్వే వేయాలి, కుక్కను నువ్వే బయటికి తీసుకెళ్ళాలి, బయట లైట్ నువ్వే ఆఫ్ చేయాలి అని ఇలాంటి పనులన్నీ శ్రీధర్ రమకే చెప్తాడు. అప్పుడు రమ ఎందుకని అడిగితే, నేను జాబ్ చేస్తున్నా కదా, ఇంట్లో నువ్వు ఖాళీగానే ఉంటున్నావు కదా అని అంటాడు. కానీ రమ ఇంట్లో పనులన్నీ నేను చేస్తున్నాను కదా అని అనుకొని, ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నేను గేట్ వేయను, లైట్ ఆర్పను, ఏం చేసుకుంటాడో చేసుకొని అని అలాగే కూర్చొని ఉంటుంది. అదే టైంకి శ్రీధర్ రమ దగ్గరికి వస్తాడు. వెళ్ళి గేట్ వై అని అంటాడు. అది విన్న రమ ముఖం పక్కకు తిప్పుకొని అంతకు ముందు తిట్టిన విషయం గుర్తుంచుకొని మౌనంగా ఉంటుంది. ఓ మాట్లాడవా, అయితే సరే అని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఈరోజు గేటు ఎవరు వేస్తారో వేయని, నేనైతే వేయను అని ఇద్దరు మొండి పట్టుకొని కూర్చుంటారు. అదే టైంకి వాళ్ళ ఇంటి ముందు నుండి వెళ్తున్న 2 దొంగలు ఇంటి గేటు తీసి ఉండడంతో ఇంటి లోపలికి వస్తారు. ఆ భార్యాభర్తలిద్దరిని చూస్తారు. కానీ వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండడంతో బీరువా దగ్గరికి వెళ్ళి వాళ్లకు కావాల్సిన విలువైన వస్తువులన్నీ ఒక సంచిలో వేసుకుంటారు. అయినా కూడా ఆ భార్యాభర్తలు ఏమీ మాట్లాడకపోవడంతో ఆ దొంగలకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్లకు ఆ టైంలో ఆకలి వేసి డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నం పెట్టుకొని తింటారు. అప్పటికి వాళ్ళు సైలెంట్గా ఉండడంతో అందులో ఒకడు వెళ్ళి రమ చెంప మీద ముద్దు పెడతాడు. అయినా కూడా రమ సైలెంట్గా చూస్తుంది, కానీ ఏమీ అనదు. ఆ దొంగకు ఇంకాస్త ఆశ్చర్యమేసి వెంటనే శ్రీధర్ దగ్గరికి వెళ్ళి తన చెంప మీద కొరుకుతాడు. శ్రీధర్ అప్పుడు నొప్పి భరించలేక ఆ దొంగను తోసేసి, సరే నేను గేట్ వేసేస్తా అని గుమ్మం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి గేట్ వేసి లోపలికి వస్తాడు. అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ ఆ దొంగలను ఇద్దరినీ కొట్టి పోలీసులకు అప్పజెప్తారు. ఆ తర్వాత రోజు నుండి శ్రీధర్ చీకటవ్వగానే బయట గేట్ వేసి లైట్ ఆఫ్ చేసి వస్తాడు. అప్పుడు రమ తన మనసులో, హమ్మయ్య, మొత్తానికి నేనే గెలిచాను అని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ శ్రీధర్ మాత్రం ఎంత గట్టిగా ఉన్న బియ్యమైనా పెళ్ళాం చేతిలో పడితే పిండవ్వాల్సిందే అని తన మనసులో తానే అనుకుంటాడు. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.